కరీంనగర్ గడ్డ మీద పుట్టినన్నా, ఈ కరీంనగర్ రక్తం నా లోపల ప్రవహిస్తుందన్నా, ఈ కరీంనగర్ గడ్డ యొక్క పౌరుషం ఈ బండి సంజయ్ లోపల చిన్న కార్యకర్తలన్నా, సామాన్య కార్యకర్తలు. ఇలా టవర్ సర్కిల్లో కొట్లాడినా, గాంధీ చౌరస్తాలో కొట్లాడినా, నాక చౌరస్తాలో కొట్లాడినా, బస్టాండ్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్టు చౌరస్తాలో కొట్లాడినా, టవర్ సర్కిల్లో కొట్లాడినా, కలెక్టరేట్ లోపల కొట్లాడినా, అంతటా కొట్లాడన్నా. ఇలా చౌరస్తాలకు బ్యానర్లు కట్టన్నా, పోళ్లకు జెండాలు కట్టాలన్నా, బ్రష్ పట్టి వాల్ రేటింగ్ రాసినాక ఇలా జై శ్రీరామ్, జై భారత్ మాతకి జై అంటూ ఈ కరీంనగర్ మొత్తం చుట్టూ తిరిగినాక నా జీవితం మొత్తం కష్టాలే, నా జీవితం మొత్తం బాధలే అన్న. కానీ బాధపడ్డా అని చెప్పి ఎప్పుడు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదన్న. ఈ బాధను తట్టుకొని ముందుకు పోయే వ్యక్తే బండి సంజయ్ అన్న. ఎక్కడ భయపడలే అన్న, ఎక్కడ బాధపడలే అన్న. ఎందుకంటే నా వెనుక మీరు అందరు ఉన్నారన్న. ఇలా మీ అందరినీ నా కుటుంబం భావించిన, ఎక్కడి కష్టం వచ్చినా నింపేనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు హార్ట్లో స్టెంట్ ఉందన్న. కానీ హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను నేను. హార్ట్లో స్టెంట్ ఉన్నా హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షంలో తిరిగినా, ఎండలో తిరిగినా, చలిలో తిరిగినా, ఇలా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ హిందూ ఓట్ బ్యాంక్గా మార్చి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళాల పోతే కాళ్ళు కొట్టిరన్నా, కార్లలో పోతే కార్లు వలగొట్టిర్రు, తల్లికాయలు వలగొట్టిర్రు, జైళ్ళకు వేసిర్రు. ఇలా కార్యకర్తలు నానా గోస పెట్టుకున్నా కూడా ఎక్కడ కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని విడకుండా ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందువుకు ఆపద వచ్చినా ఇలా పోయి వాలినమన్నా.